శ్రావణ శుక్ల చతుర్థి నాగ చతుర్థి. శ్రావణ శుద్ధ చతుర్థి రోజు నాగ చతుర్థి అనగా నాగుల చవితిగా జరుపుకుంటారు. మరియు ఇది నాగ పంచమికి ముందు రోజు. నాగ అంటే పాము మరియు చతుర్థి అంటే చాంద్రమాసంలో 4వ రోజు. కొందరు దీపావళి తర్వాత వచ్చే చతుర్థి 4వ రోజున కొన్ని రాష్ట్రాలు నాగ చతుర్థిని పాటిస్తాయి. నాగ చతుర్థి యొక్క ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వారి జీవిత భాగస్వామి మరియు పిల్లల శ్రేయస్సు మరియు దీర్ఘాయువు కోసం నాగ చతుర్థిని మహిళలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజు పాము దేవుళ్లను ఆరాధించటం కూడా జన్మ పట్టికలో పాము గ్రహాలు రాహు మరియు కేతు వలన కలిగేటువంటి బాధలను తగ్గించగలరు. కుటుంబ సంక్షేమం, శ్రేయస్సు మరియు సంపద కోసం ప్రజలు నాగదేవతల ఆశీర్వాదం కోరుతూ ప్రార్థనలు కూడా చేస్తారు. ఇప్పుడు నాగ చతుర్థి ఆచారాలు. నాగ చతుర్థి పండుగ సందర్భంగా భక్తులు పాములను, పాము దేవుళ్లను పూజిస్తారు మరియు పాము పుట్టల్లో పాలు అర్పిస్తారు. మహిళలు భక్తితో ఆనాడు ఉపవాసం చేస్తారు. మహిళలు దేవాలయాలకు వెడతారు. పాము విగ్రహాలను నీరు మరియు పాలతో అభిషేకిస్తారు. విగ్రహాలకు పసుపు వేసి కుంకుమ అనగా ఎర్ర సింధూర పొడి చుక్కలు పెట్టి ధూపం మరియు ప్రసాదం ఇస్తారు. చాలామంది మంత్రాలు మరియు సర్పసూక్తం అనగా పాము దేవతలను స్తుతించే శ్లోకం కూడా జపిస్తారు. అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, ధృతరాష్ట్ర, శంఖపాల, తక్షక, కలియ అనే 9 ముఖ్యమైన పాముదేవుళ్ళ ఆశీర్వచనం కోసం ఈ శ్లోకాలు పాడతారు. ఇక నాగ చతుర్థి వలన కలిగే ప్రయోజనాలు. నాగ చతుర్థిపై రాహువు కేతువులను ఆరాధించటం జనన పటంలో వారి ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. ఈ రోజున రాహువును పరిపాలించే దుర్గాదేవిని తిరిగి మార్చటం పాము బాధలను కరిగించగలదు. పాము దేవుళ్లకు ప్రార్థనలు చేయటం వల్ల మీపై లేదా మీ పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చినటువంటి పాము శాపాల ప్రభావాలను మనం కొంత తగ్గించుకోవచ్చు. ఆరోగ్యం, సంపద, సంతానం మరియు అనారోగ్యాల నుండి ఉపశమనము యొక్క ఆశీర్వాదాలు పొందవచ్చు. ఉపశమనం పొందవచ్చు, ఆశీర్వాదాలను స్వీకరించవచ్చు. పెళ్లి కాని మహిళలు మంచి జీవిత భాగస్వామిని పట్టడానికి వేగంగా ఉండి పాములకు ఆహారం ఇస్తారు. ఇది మంచి భాగస్వామి కోసం వాళ్ళు ఈ పుట్ట దగ్గరికి వెళ్ళి పాములకు ఆహారం ఇస్తారు. పాముదేవుళ్లను ఆరాధించిన తర్వాత నాగ చతుర్థిపై మహాభారతం చదివిన వారు మీ జన్మ పట్టికలో సర్పదోష ప్రభావాలను తగ్గించవచ్చని నమ్ముతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం ఆదిశేషాయ నమః.